విద్యార్థులకు విద్యా సామగ్రి అందించిన ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మాజీ అబ్కాస్ స్టేట్ బోర్డు మెంబర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆదివారం కలసపాడు మండలం జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు కష్టపడి బాగా చదివి మంచి మార్కులు సాధించి పుట్టిన ఊరికి తల్లిదండ్రులకు అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ముఖ్యంగా 10వ తరగతిలో మీరంతా కష్టపడి చదివింటారు. అంటే గత సంవత్సరంలో కష్టపడి చదివి ఇప్పుడు ఎగ్జామ్ టైం వచ్చింది. మీరు ఎగ్జామ్లో అంటే ఎక్కువ ముందంతా చదివినా కూడా ఎగ్జామ్ టైంలో అంటే 2-3 రోజుల ముందు కొంచెం చదివిన వాటిని రివిజన్ చేసుకోవాలి. అలా కాకుండా కొత్త వాటిని చదువుదామని చదివి వచ్చింది కూడా మర్చిపోతుంటారు కొంతమంది. ఇంతేకాకుండా ఎగ్జామ్ పేపర్ టఫ్గా వచ్చినప్పుడు భయపడకుండా దానికి సంబంధించిన ఆన్సర్ను మీరు రాస్తే మీకు మంచి మార్కులు వస్తాయని నేను భావిస్తున్నాను. అలాగే మీరు అంతా చాలా పేద మరియు మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు మన స్కూల్లో. మీరంతా కూడా మన ఇంట్లో తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనల్ని స్కూలు పంపిస్తున్నారు అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పడిన శ్రమకు తగిన ఫలితం చూపాలంటే మీరు ఎగ్జామ్లో మంచి మార్కులు సంపాదించాలి. అలాగే చదువుతో పాటు సంస్కారం కూడా చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ఎక్కడైనా బజారులో మన ఉపాధ్యాయుడు కనిపిస్తే కొంతమంది, అందరూ కాదు, మన సార్ అటువైపు పోతుంటే సైకిల్లో ఆయన మీద పోనించేవాళ్ళు ఉన్నారు. పూర్వం అయితే ఒక సారు కనిపించినప్పుడు భయభ్రాంతులకు భయంతో భక్తితో సారు నమస్కరించి పక్కకి వెళ్ళే రోజు ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది. అలాగే మీరు పెద్దయిన తర్వాత కూడా మంచి రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళంతా దాదాపు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. అప్పుడు మేము చదువుకునే టైంలో 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండేది. అదే హిందీ సబ్జెక్ట్ అయితే 8వ తరగతి నుంచి ఉండేది. కానీ ఇప్పుడు మీకు గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం చక్కగా బోధిస్తూ ఉన్నారు. ఈ అవకాశం కూడా మీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను చెప్తున్నాను. మేము గవర్నమెంట్ ఆర్ట్స్ హై స్కూల్లో నేను చదువుకునే రోజుల్లో చెన్నారెడ్డిపల్లె సరైన బస్సులు కూడా ఉండేవి కాదు. స్కూలుకు రావాలంటే ఆర్టీసీ బస్సు ఎక్కి స్కూలుకు రావాలి. టయానికి అవి ఉండకపోవడం, రావడం లేట్ అయ్యేది. ఇక్కడికి వచ్చిన తర్వాత, స్కూల్కి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళేదానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఎంతో కష్టపడి, కానీ ఆ సమయంలో హిందీ నేర్చుకోవాలని మాకు ఉన్నా కూడా 8వ తరగతిలోనే స్టార్ట్ అయ్యేది. వాళ్ళు 8వ తరగతిలో నేర్పించేవాళ్ళు. కానీ ఉన్నత తరగతులకు వెళ్ళిన తర్వాత, నేను పై చదువులకు వెళ్ళినప్పుడు నేను కొన్ని చోట్ల ఇబ్బంది పడ్డా. సరైన హిందీ భాష రాక వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది కానీ మాట్లాడేదానికి చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ బోధన మీకు చాలా చక్కగా చెప్తా ఉన్నారు. మీరంతా కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు అలాగే ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని, మీలో కొంతమంది పెద్దయిన తర్వాత ఇదే కళాశాల ఈ పాఠశాలకు వచ్చి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించు కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని
కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.